బెల్పై గూటికి చేరుకున్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్టుపై తీవ్రంగా స్పందించారు. ఇంటి వద్ద నుంచి అనుమానాస్పదంగా అరెస్టు చేసి నిజామాబాద్ జైలుకు తీసుకువెళ్లారన్నారు. తనకు పేలుడు పదార్థాలు ఆ భూమితో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఎఫ్ఐఆర్లో తప్పుగా చౌరస్తాలో అరెస్టు చేసినట్లు చూపించారని విమర్శించారు. ఇది తన రాజకీయ ఎదుగుదలను చూసి కొంతమంది పెద్దలు చేసిన కుట్రగా అభివర్ణించారు. కేవలం ఒకే ఒక వ్యక్తి గ్రూప్ లో నా గురించి వ్యతిరేకంగా పోస్టింగ్ ఇస్తారు. దానికి ఎవరు కూడా స్పందించలేదు. ఆ ఎవరో ఒక వ్యక్తి అనేది కూడా అందరికీ తెలుసు. ఎక్స్ కౌన్సిలర్ తను, వాళ్ళ మిస్సెస్ కూడా లాస్ట్ టైం ఎక్స్ కౌన్సిలరే. అయితే ఇదంతా కూడా కేవలం ఒక రాజకీయ కుట్ర, రాజకీయ కోణంలోనే నా మీద చిత్రీకరించి కావాలని ఉద్దేశపూర్వకంగానే ఇందులో నన్ను నెట్టారే తప్ప ఈ విషయంలో నాది ఏ మాత్రం కూడా ఒక % కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. దాంతోపాటు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఏం రాశారంటే, మళ్ళీ నేను తర్వాత ఇవాళ మార్నింగ్ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ల్యాబ్ దగ్గర నుంచి వచ్చి చదువుకున్నా. తను తప్పించుకొని తిరుగుతుంటే అశోక్ నగర్ చౌరస్తా వద్ద 2 పోలీసులు వచ్చి పట్టుకొని అరెస్ట్ చేసుకొని మా నుండి తప్పించుకొని తిరుగుతుంటే ఈ రోజు సాయంత్రం మేము అరెస్ట్ చేసి మీకు మళ్ళీ ఆపిస్తాను. నేను ఒకటే అడుగుతున్నా, పోలీస్ వ్యవస్థను, సోషల్ మీడియా